తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయవాడ ఉత్సవ్కి ఆలయ భూముల వినియోగంపై పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి. విజయవాడ ఉత్సవ్కు సంబంధించిన వ్యవహారంలో దేవాలయ భూములు వినియోగిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వడం, దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతులు ఇవ్వటం అనేది సరైన విధానం కాదని సుప్రీంకోర్టులో పలువురు భక్తులు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ రోజు జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా భక్తుల తరపు న్యాయవాదులు ఇచ్చినటువంటి సమాచారము, ఈ వ్యవసాయ భూమి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి దేవాలయ భూముల్లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి లేదు అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాని కొనసాగింపుగా ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలు తుంగలో తొక్కిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానంతో దేవాదాయ భూములకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర వ్యవసాయేతర పనులు ఎలాంటివి చేయడానికి నిబంధనలు లేవు అని చెప్పి భక్తుల తరపు న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది కేవలం ఒక నెల రోజుల క్రితం నమోదైనటువంటి ఒక సొసైటీ పేరు మీదకి ఈ విధంగా మార్చడం అనేది పూర్తి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్వహించడానికి అవకాశం లేకుండా చూడాలి అని చెప్పి కోరారు. దాంతోపాటు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కొనసాగించుకునేందుకు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులపై స్టే విధించినట్లుగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సొసైటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆదినారాయణరావు, ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వం అంటే దేవాదాయ శాఖ నిర్వహించినటువంటి బహిరంగ వేలంలో మరొకరు పాడుకున్నారని, కొంతకాలం పాటు లీజుకు తీసుకున్నారని, ఆ లీజుకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అంటే సంబంధిత దేవాలయానికి కానీ, లేదా లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తికి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అది కాక దాదాపు 12 ఏళ్ల తర్వాత విజయవాడలో ఇలాంటి ఉత్సవం జరుగుతుందని, ఈ ఉత్సవం ద్వారా ఎక్కడ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించడమో లేదా ఇంకొక రకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టడమో లేదని, దాంతోపాటు కలెక్టర్ నేతృత్వంలో కలెక్టర్ చైర్మన్ గా ఉన్నటువంటి సొసైటీనే ఈ మొత్తం అంతా నడిపిస్తూ ఉన్నది కాబట్టి దీంట్లో ఎక్కడ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపించడం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అటు లీజుదారులకు కానీ ఇటు దేవాలయానికి కానీ ఇబ్బందులు లేనప్పుడు మూడో వ్యక్తిగా ఉన్నటువంటి భక్తులకి వస్తున్నటువంటి నొప్పి ఏంటి అన్నట్లుగానే సుప్రీంకోర్టు ఈ రోజు కామెంట్ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఒకవేళ వ్యవసాయ భూములు ఉన్నాయి, వ్యవసాయ భూములు వాటికి సంబంధించినటువంటి ఏదైనా నష్టం జరుగుతుంది అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వము లేదా సంబంధిత దేవాలయము చర్యలు తీసుకుంటాయి. ఒకవేళ కాదు అనుకుంటే సుప్రీం స్టేట్ లో ఉన్నటువంటి హైకోర్టు వాటికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది తప్ప సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో ఇప్పుడు మధ్యంతరంగా ఇచ్చినటువంటి ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకేమీ కనిపించడం లేదు అని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యలు చేస్తూ పిటిషన్ పై విచారణను డిస్మిస్ చేశారు. ధన్యవాదాలు అరుణ్.